రాష్ట్రంలో ఉన్న సహకార డైరీలన్నీ కూడా వరుసగా కూడా మూతపడే పరిస్థితి. చిత్తూరు డైరీ నుంచి మొదలు పెడితే అన్ని కూడా మూతపడతా ఉన్నాయి. చిత్తూరు డైరీ, ఒంగోలు డైరీ, ఏ డైరీ చూసుకున్నా కూడా పూర్తిగా మూతపడే పరిస్థితిలోకి సహకార డైరీలు వచ్చేసాయి. చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్న కుట్రలు ఏ స్థాయిలో ఉన్నాయంటే, ఒక పథకం ప్రకారం ఈ సహకార రంగం డైరీలన్నీ కూడా దెబ్బతీస్తూ పోతారు. దెబ్బతీస్తూ పోయి హెరిటేజ్, ప్రైవేట్ డైరీలు మాత్రమే మిగిలేట్టుగా చేస్తున్నాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. అలా 20 ఏళ్లుగా మూతపడ్డ ఈ చిత్తూరు డైరీ దుస్థితిని చూసి ఇచ్చిన మాట ప్రకారం ఆ రోజు నేను అన్నా, నేను విన్నాను, నేను ఉన్నాను అని చెప్పి నేను ఆ రోజన్నా. ఇచ్చిన మాట ప్రకారం ఇదే డైరీని 182 కోట్ల రూపాయలు బకాయిలన్నీ కూడా తీర్చి నేడు తలుపులు తెరుచుకుంటున్న ఈ డైరీలో అతిపెద్ద కోఆపరేటివ్ డైరీ అయిన అమూల్ వారు 385 కోట్ల రూపాయల పెట్టుబడి కూడా ఇదే డైరీలో పెడతా ఉన్నారు అని చెప్పడానికి సంతోషపడతా ఉన్నా. అంతేకాదు, చెల్లెమ్మలకు 6 నెలలకు ఒకసారి బోనస్ రూపేణ లాభాలను కూడా పంచిపెట్టే ఒక గొప్ప కార్యక్రమానికి కూడా ఈరోజు శ్రీకారం చుడతా ఉన్నా.